హాయ్ హలో అండి. మళ్ళీ మీకు ఒక చిన్న రెసిపీతో మీ దగ్గరికి వచ్చాను. సో ఏంటి అంటే చిటికలో అయిపోయే చికెన్ ఫ్రై అని చెప్పలేను, కానీ సో 10 to 15 మినిట్స్లో అయిపోయే చికెన్ ఫ్రై అని మాత్రం చెప్పగలను. సో కేవలం ఆయిల్లో ఆనియన్స్, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, చికెన్ వేసి ఈ విధంగా నేను ఫ్రై చేస్తూ ఉన్నాను. సో ఆల్రెడీ కొంచెం ఆయిల్ సపరేట్ అవుతూ ఉందన్నమాట. సో దాదాపు ఇప్పుడు ఒక 4 మినిట్స్ అట్లా అవుతుంది. సో ఇప్పుడు ఇంకా కొంచెం నూనె సపరేట్ అయిపోయిన తర్వాత ఇలా కలుపుతున్నాను. ఇంకా చూడండి, ఇంకొక 2 నిమిషాల తర్వాత ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఒక 5 మినిట్స్ పెట్టింది అనుకోండి. సో 10 to 12 మినిట్స్లో మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట. సో ఇది అండి చాలా క్విక్గా చేసే చికెన్. ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు, పుదీనా వేసాను. దట్స్ నా ఫేవరెట్. సో ఇప్పుడు కారం అండ్ ధనియాల పొడి అండ్ గరం మసాలా, ఇంతేనండి ఈ చికెన్ ఫ్రై మసాలా. ఇంతకు మించి నేను వెయ్యను. సో మీరు కారము, ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు చేసుకోండి. సో నాకు ఇంత సరిపోతుంది. సో నేను మళ్ళీ కారం, ఉప్పు ఏం యాడ్ చేయట్లేదు. ఆల్రెడీ నేను ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్, ఆయిల్, చికెన్ ఆయిల్లో వేసి ఫ్రై చేశాను. ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు కారము, ధనియాల పొడి, గరం మసాలా ఈ 3 వేసాను. కొంచెం కొత్తిమీర వేసాను, కొంచెం పుదీనా వేసాను, కొంచెం కరివేపాకు వేసాను అనమాట. నాకు కొత్తిమీర లేదు నా దగ్గర, అందుకు వేయలేదు. సో ఇప్పుడు కలిపేసి లో ఫ్లేమ్లో ఒక 6 మినిట్స్ పెడతాను. మధ్యలో కలుపుదాము. సో ఇప్పుడు లో ఫ్లేమ్లో 5 మినిట్స్ నుంచి ఉడుకుతుంది కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 6 మినిట్స్ అట్లా ఉడికితే సరిపోతుంది. మూత పెట్టేసి లో ఫ్లేమ్ పెట్టేసి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఆఫ్టర్ 6-7 మినిట్స్కి. సో నేను మధ్యలో కలిపాను అనమాట. చూడండి ఎంత అడుగు కూడా అంటలేదు. సో ఎంత బాగుంది. ఈచ్ పీస్కి మనకి మసాలా పట్టింది. సో చాలా క్విక్ అండి, జస్ట్ 12 to 13 మినిట్స్లో అయిపోయిందనమాట చికెన్ ఫ్రై. చూడండి చాలా క్విక్గా, కొంచెం పీసెస్ కొంచెం చిన్న కట్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది. సో ఇదనమాట అండి నా వెరీ క్విక్లీ చికెన్ ఫ్రై. సో మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ ఫ్రై చేసుకొని తినండి. వేడి చూడండి, ఎంతో త్వరగా ఎంతో ఈజీగా అయిపోయే చికెన్ ఫ్రై రెడీ. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.